మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ గుడుంబాన్ని ఎప్పుడో బ్యాన్ చేసింది, ఎప్పుడో అరికట్టినా కానీ భద్రాద్రి కొత్తగూడెంలో కొన్ని ఏరియాలలో చూసినట్లయితే గుడుంబ విచ్చలవిడిగా సాగుతుందని చెప్పేసి మళ్ళీ ఆ చుట్టుపక్కల ప్రజలైతే ఎవరైతే ఉన్నారో, ఆ ఫ్యామిలీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే ఈ గుడుంబ భద్రాద్రి కొత్తగూడెంలో కొన్ని ఏరియాల్లో ఫుల్గా ఉందని చెప్పవచ్చు. ఈ గుడుంబాకు బానిస అయిపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అట్లనే ఫ్యామిలీలలో గొడవలు, ఘర్షణలు పడడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇట్లా చూసినట్లయితే కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో ప్రకృతి వనం అంటే చుంచుపల్లి తండాకి వెళ్ళే దారిలో ప్రకృతి వనం దగ్గర ఇక్కడ ఒక గుట్ట అయితే ఉంది. ఈ గుట్ట దగ్గర కుప్పలుగా సారా ప్యాకెట్లు అనేది కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే నా పక్కనే చూసినట్లయితే ఇక్కడ గుట్టలుగా సారా ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే రీసెంట్గా ఇదివరకే జస్ట్ నౌ అన్నట్లే సారా కూడా క్లియర్గా పోతుంది. ఇప్పుడే తాగేసి పడేసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ సారాన్ని ఎంత అరికట్టినా కానీ ఎక్సైజ్ ఆఫీసర్లు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ వీళ్ళు ఎంత చర్యలు తీసుకున్నా కానీ ఏదో ఒక విధంగా కొన్ని ఏరియాలలో ఇది మాత్రం తగ్గట్లేదు. దీనికి బానిస అయిపోయిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దీనికి బానిస అయిపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మరి జనాలు లేని టైంలో కానీ, ఈవినింగ్స్ టైంలో కానీ, రాత్రి టైంలో కానీ ఇక్కడ సారా వ్యవహారం అయితే ఇక్కడ జరుగుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా మన విద్యానగర్ కాలనీలోనే కాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం రుద్రంపూర్లో తండాలో కూడా ఈ సారా గుడుంబా గురించి కొన్ని వార్తలు అయితే వెలుగులోకి వచ్చాయి. తండాలో కూడా ఈ గుడుంబా అనేది విస్తృతంగా సాగుతుంది, బాగా ఈ సారా అనేది వండిస్తున్నారు అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ప్రజలు కానీ, అక్కడ ఉన్న పబ్లిక్ కానీ చెప్తున్నారు. అట్లనే ఈ గుడుంబాని తగినంత విధంగా తొందరగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. అధికారులు దీనిపైన స్పందించి ఈ గుడుంబాన్ని తొందరగా అరికట్టాలి. ఈ ఫ్యామిలీలలో ఎటువంటి గొడవలు రాకుండా ఈ ప్రాణాల మీదకి తీసుకొస్తున్న ఇటువంటి గుడుంబ వ్యవహారంపై అధికారులు స్పందించి దీనికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో చుంచుపల్లి తండా, బాబు క్యాంప్ తండా, రైల్వే స్టేషన్, ఓల్డ్ డిపో మరికొన్ని ఏరియాలలో చూసినట్లయితే ఇది విచ్చలవిడిగా సాగుతుందనే చెప్పవచ్చు. దీని మీద ఎంత చర్యలు తీసుకున్నా కానీ వారు ఏదో ఒక విధంగా, ఏదో ఒక మూలన, ఏదో ఒక విధంగా పుట్టుకొస్తూనే ఉన్నారు. వీరిపై చర్యలు తీసుకొని ఇటువంటి గొడవలు, ఘర్షణలు కాకుండా ఉండాలని చెప్పేసి అధికారులను ప్రజలు చేతులెత్తి దండాలు పెడుతున్నారని కూడా చెప్పవచ్చు.